హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కిచిడి అండి. పెసరపప్పు ఒక చిన్న గ్లాసు, అలాగే మైసూర్ పప్పు కూడా ఒక చిన్న గ్లాసు కడిగి శుభ్రంగా నానబెట్టుకున్నానండి. 2 గ్లాసుల రైస్ కూడా శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను. ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసానండి. సాజీర, చెక్క, లవంగ, అలాగే బిర్యానీ ఆకు వేసి కుక్ చేసుకున్నానండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసింది ఒక స్పూన్ యాడ్ చేశానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పచ్చి బఠానీ, క్యారెట్, ఆలుగడ్డ వేసుకోవచ్చు. కాకపోతే నేను ప్లెయిన్గా చేశాను. ఒక టమాటా యాడ్ చేశానండి. రైస్ వచ్చేసి మనం 2 గ్లాసులు తీసుకుంటే 2కు 2 కలిపి 4 గ్లాసులు వేసుకోవాలండి. కాకపోతే కొంచెం పప్పు అండ్ రైస్ నానాయి కాబట్టి కొంచెం వాటర్ తక్కువ తీసుకున్నా పర్లేదు. ఇప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు, మైసూర్ పప్పు కూడా తాలింపులు వేసి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుందామండి. దీనికి కాంబినేషన్గా మా పిల్లలు కానీ ఉసిరికాయ చట్నీ లేదా మామిడికాయ వేసుకుంటారండి. లేదు ప్లెయిన్గా తినాలనుకున్నప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం ఎక్కువ వేసుకోండి. లేకపోతే నేను కొద్దిగా వేసానండి, కొంచెం ఉండి లేనట్లుగా వేసాను. ఎందుకంటే చట్నీస్ ఉన్నాయి పక్కన వేసుకుంటానికి. ఇదైతే మీ ఇష్టం అండి. ప్లెయిన్గా తినాలనుకుంటే సరిపడా వేసుకోండి. లేదు పక్కన కాంబినేషన్ అనుకున్నప్పుడు కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే సాల్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఆ గ్లాస్ తోటి 2 గ్లాసులు రైస్ తీసుకున్నా కాబట్టి నేను 3:30 కంటే 3:30 వేసానండి. అంతే, కొంచెం తక్కువ తీసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ పప్పు రైస్ నానాయి కాబట్టి. దీంట్లో కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. మా పిల్లలు ప్లెయిన్గా చేయమన్నారు కాబట్టి ఇక ప్లెయిన్గానే చేస్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు. క్యారెట్, ఆలుగడ్డ, పచ్చి బఠానీ ఇంతవరకు వేసుకోవచ్చండి. మీరు అలా కూడా వేసి ట్రై చేయండి, బాగుంటుంది. ఉడుకుతుంటేనే స్మెల్, ఎందుకంటే సాజీరా కనుక వేసాం కదండి, ఫ్లేవర్ చాలా బాగుంది. ఇప్పుడు రైస్ వేసుకుందాం. ఉప్మాకి పొంగినట్టు వాటర్ పొంగాలండి. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందాం. 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మూత పెట్టేసి కిచిడి రెడీ అండి. ఈరోజు బుధవారం ఒకటి, శనివారం ఒకటి ఇంట్లో గార్డెన్ వర్క్ ఒకటి, ఇల్లు క్లీన్ చేసి పెట్టుకుంటానండి. బాగా వర్క్ ఎక్కువైపోయింది. నా మొబైల్ కూడా చూసారు కదండి, కొంచెం వీడియోస్ అటు ఇటు అప్ అండ్ డౌన్ అవుతున్నాయి. కాకపోతే ఇంకా ఆల్టర్నేటివ్ ఏం లేక పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా ఈ కిచిడి ఇలా ప్రిపేర్ చేసేసి ఎలా ఉందో చెప్పండి. మన వీడియోస్ అన్నీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. కొంచెం మీ సపోర్ట్ ఇస్తేనే కదా నాకు ఛానల్ మోటివేషన్ అయ్యేది, అలాగే మానిటైజేషన్ కూడా అయ్యేది. వీడియోస్ అన్నీ లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయించుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.